హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, మీ యొక్క మొబైల్ హ్యాంగ్ అవుతుందా? పదే పదే ఎలాంటి అప్లికేషన్ ఓపెన్ చేసినా కంప్లీట్గా మీ యొక్క మొబైల్ హ్యాంగ్ అవుతుందా, అలాగే ల్యాగ్ అవుతుందా? అయితే చూడండి, మనం ఏదైనా వాట్సాప్ కానీ ఫేస్బుక్ కానీ అలాగే ఏదైనా అప్లికేషన్ ఓపెన్ చేసేటప్పుడు మీ యొక్క మొబైల్ మీకు చాలా సతాయిస్తుందా? అయితే నేను చెప్పేటటువంటి ఈ రెండు సెట్టింగ్స్ మీరు చేశారనుకోండి, ఆటోమేటిక్గా మీ యొక్క మొబైల్ ఎప్పటికీ హ్యాంగ్ అవ్వకుండా చాలా సూపర్ ఫాస్ట్గా అయితే ఓపెన్ అయిపోవడం జరుగుతుందన్నమాట. సో ఆ సెట్టింగ్స్ ఏంటి, వాటికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసే ముందు, నా పేరు సంతోష్, మీరు చూస్తున్నారు ఫాస్ట్ టైమ్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ సెక్షన్లో గుడ్ వీడియోని కామెంట్ చేసేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. సో ఫస్ట్ వన్ సెట్టింగ్ వచ్చేసి, మీరు ముందుగా మీ మొబైల్లో ప్లే స్టోర్ అప్లికేషన్ ఉంటుంది కదా, సో ప్లే స్టోర్ అప్లికేషన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనము అన్ని అప్లికేషన్లను అప్ టు డేట్ మనము ఆల్ అప్డేట్స్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. అందుకోసం మీరు ఏం చేయాలంటే, ముందుగా మీరు ఇక్కడ కనిపిస్తున్నటువంటి లోగో పైన ట్యాప్ చేయవలసి ఉంటుంది. అయితే మీరు ముందుగా ఏం చేస్తారంటే, కంప్లీట్గా ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు లోగో కనిపిస్తుంది చూడండి. సో కంప్లీట్గా ఈ లోగో పైన మనం ట్యాప్ చేయవలసి ఉంటుంది అన్నమాట. ఇక్కడ చూడండి. సో వన్స్ మీరు దీనిపైన ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మనకు మేనేజ్ అలాగే అండ్ డివైస్ అనే ఒక సెట్టింగ్ కనిపిస్తుంటుంది. ఇక్కడ చూడండి. వన్స్ మీరు దీని మీద ట్యాప్ చేయాలి. వన్స్ ఇంకా ట్యాప్ చేసిన తర్వాత మనకు ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనకు అప్డేట్స్ అవైలబుల్, ఇక్కడ చూడండి అప్డేట్స్ అవైలబుల్ అనే ఒక ఆప్షన్ ఉంటుందన్నమాట. సో అప్డేట్ ఆల్ అన్నమాట. 13 అప్లికేషన్ ఇక్కడ నాకు అప్డేట్ అయితే అడుగుతున్నాయి. సో ఈ 13 అప్లికేషన్లు మనం ఎప్పటికప్పుడు అప్ టు డేట్ అయితే మనం చేయవలసి ఉంటుందన్నమాట. ఈ విధంగా మీ మొబైల్లో కూడా ఆల్ అప్లికేషన్లను డైలీ మీరు ఈ విధంగా అప్ టు డేట్ అనేది చేసుకుంటే మీకు ఎలాంటి మీ మొబైల్ అనేది హ్యాంగ్ అనేది అవ్వదన్నమాట. ఇక్కడ అప్డేట్ ఆల్ పైన ట్యాప్ చేస్తున్నాను. సో వన్స్ ఇదని ట్యాప్ చేసిన తర్వాత అవి ఆటోమేటిక్గా అవి మనకు కంప్లీట్గా అప్డేట్ అనేది స్టార్ట్ అయింది అనమాట. చూడండి. సో ఇక్కడ చూడండి, మనకు అప్డేట్ అనేది స్టార్ట్ అయింది. సో అప్డేట్ స్టార్ట్ అయింది, ఏ విధంగా చూడాలి మీకు డౌట్ రావచ్చు. సీ డీటెయిల్స్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి ఇక్కడ చూసుకోవచ్చు, మనకి ఇక్కడ ఈ విధంగా చూడండి, ఇక్కడ మనకు సర్కిల్ అయితే రౌండ్ సర్కిల్ అయితే తిరుగుతుందన్నమాట. సో ఈ విధంగా ఒక్కొక్కటి మనకు కంప్లీట్గా అప్డేట్ అనేది అయిపోవడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ వన్ సెట్టింగ్ వచ్చేసి బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే, మీ మొబైల్లో ఉన్నటువంటి సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. సెట్టింగ్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు సాఫ్ట్వేర్ అప్డేట్ అనే ఒక సెట్టింగ్ ఉంటుందన్నమాట. సో కొన్ని మొబైల్లలో అబౌట్ డివైస్లో ఉంటుంది, అబౌట్ ఫోన్లో. ఇక్కడ చూడండి, సాఫ్ట్వేర్ డివైస్ అని సెర్చ్ చేయండి. కొన్ని మొబైల్స్ ఉంటుంది, కొన్ని మొబైల్లో ఉండదన్నమాట. సో చూడండి, సాఫ్ట్వేర్ అప్డేట్ అని మీరు విధంగా సెర్చ్ చేస్తే కొన్ని మొబైల్లో ఉంటుంది. సో కొన్ని రెడ్మీ రియల్మీ మొబైల్లో మనకు అబౌట్ ఫోన్ ఉంటుందన్నమాట, అబౌట్ డివైస్. ఇక్కడ చూడండి, అబౌట్ డివైస్. సో వన్స్ మీరు దీనిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి ఇక్కడ మనకు సిస్టమ్ అప్డేట్స్ అనేది ఉంటాయన్నమాట. సో ఇక్కడ చూడండి, వ్యూ అప్డేట్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది చూడండి. ఇక్కడ వ్యూ అప్డేట్స్ పైన ట్యాప్ చేయండి. ఈ విధంగా ట్యాప్ చేస్తే మీ మొబైల్లో ఏదైనా అప్డేట్స్ అవైలబుల్లో ఉన్నాయా ఈ విధంగా అడిగితే మీరు ఇక్కడ నుంచి కంప్లీట్గా డౌన్లోడ్ అండ్ ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ చూడండి, డౌన్లోడ్ అండ్ ఇన్స్టాల్ పైన ట్యాప్ చేసి నాకు ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఉంది, అవైలబుల్ అప్డేట్ అనమాట. ఎప్పటికప్పుడు మీ యొక్క మొబైల్లో వర్షన్స్ అనేవి అప్డేట్ అవుతూ ఉంటాయి. వాటిని మీరు చూసి ఈ విధంగా అప్డేట్ అనేది చేసుకోవాలన్నమాట. చూడండి, మనకు ఈ విధంగా అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి అనమాట. సో దగ్గర ఇది 6 GB వరకు ఉంది. సో నేను ఇప్పుడైతే దీన్ని అప్డేట్ చేయదలుచుకోలేను, ఎందుకంటే నా దగ్గర డేటా లేదనమాట. సో నేను ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఆఫీస్లో వైఫై ఉంటుంది, అక్కడ నేను దీన్ని అప్డేట్ అయితే చేసుకుంటాను. ఒకవేళ మీ దగ్గర ఇంట్లో కానీ మీ దగ్గర కానీ వైఫై ఉంటే కంప్లీట్ ఇక్కడ నుంచి మీరు అప్డేట్ చేసుకోవచ్చు. ఇక్కడ డౌన్లోడ్ అండ్ ఇన్స్టాల్ పైన ట్యాప్ చేసి ఇక్కడ ఇది కంప్లీట్గా డౌన్లోడ్ అయిన తర్వాత మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా రీస్టార్ట్ అవుతుంది మొబైల్. దాని తర్వాత కంప్లీట్గా మనకైతే మొబైల్ అనేది అప్డేట్ అయిపోతుంది, మీకు ఎలాంటి హ్యాంగ్ అవ్వకుండా. ఎలాంటి అప్లికేషన్ మీరు ఓపెన్ చేసినా సూపర్ ఫాస్ట్ వితిన్ సెకండ్లో ఓపెన్ అయితే అయిపోవడం జరుగుతుంది. ఈ విధంగా చాలామందికి ప్రాబ్లం అయితే ఉంటుందన్నమాట. హ్యాంగింగ్ ప్రాబ్లం, మొబైల్ హ్యాంగింగ్ ప్రాబ్లం, అలాగే ఎలాంటి అప్లికేషన్ ఓపెన్ చేసినా స్లోగా ఓపెన్ కావడం, ఈ విధంగా కంప్లీట్గా ఈ రెండు సెట్టింగ్స్ మీ యొక్క ప్రాబ్లమ్స్ని కంప్లీట్గా మీరు 100% అయితే కంప్లీట్గా సొల్యూషన్ అనేది మనకు దొరకడం జరుగుతుంది అనమాట. ఈ రెండు సెట్టింగ్స్ చేసుకొని దాని తర్వాత మీరు నాకు కామెంట్ చేస్తారు. ఫ్రెండ్స్, చూశారు కదా, ఇది మనకు కంప్లీట్గా మొబైల్ హ్యాంగింగ్ సంబంధించిన సూపర్ అండ్ ఎక్సలెంట్ ట్రిక్స్ అనమాట. ఈ వీడియో మీకు నచ్చితే కింద కామెంట్ సెక్షన్లో గుడ్ వీడియోని కామెంట్ చేయండి. అలాగే ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.